మనోహరి ఆంటీ ఏం చేస్తున్నారు? ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా! అని ఆరు పాప అక్కడి నుంచే అడుగుతూ ఉంటే, ఏంటి చెంబా అది అలా మాట్లాడుతోంది అని మనోహరి అంటోంది. నీకు ప్రాబ్లమ్ మొదలైందని ఆ పిల్ల చెప్పకనే చెప్తోంది మనోహరి అని చెంబ అంటే, నా దుష్టశక్తితో నేను నిన్ను అంతం చేస్తానే చూస్తూ ఉండు. నేనేంటో చూపిస్తానని మనోహరి అనుకుంటూ ఉంటే, ఏమిటి బాలిక మీరిద్దరూ మళ్ళీ సమరశంఖం పూరించుకున్నట్లున్నారే అని గుప్తా గారు బుజ్జమ్మతో అంటారు. అవును గుప్తా గారు, మీ సాక్షిగా మా ఇద్దరి సమరశంఖం మొదలైపోయింది. మా యుద్ధం మొదలైపోయింది గుప్తా గారు అని బుజ్జమ్మ అంటే, ఇందులో మళ్ళీ నన్నెందుకు ఇరికించుచున్నావు బాలిక అని గుప్తా గారు అంటారు. మా అమ్మ నాన్న కలిసే వరకు, ఆ మనోహర్‌ని ఈ ఇంట్లో నుంచి పంపించేంత వరకు మీ సాక్షిగా ఈ యుద్ధం జరుగుతుంది. మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని 'అరుంధతి 2.0' స్టార్ట్ అని బుజ్జమ్మ అంటే, ప్రభు కథ మళ్ళీ మొదలైంది అని గుప్తా గారు అంటారు. తర్వాత అమర్ గదిలో కూర్చొని, మనోహరి ఏమో మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి కూడా చేసుకోపోయామని చెప్పింది. నేనేమో బాగీతో కాఫీ షేర్ చేసుకున్నాను. నేను క్లోజ్‌గా ఉండేది మనోహర్‌తోనా లేకుంటే బాగీతోనా? మరి క్లోజ్‌గా నేను బాగీతో ఎందుకు కాఫీ షేర్ చేసుకున్నాను? ఏది నిజమో ఎలా తెలుసుకోవటం? గతంలో దిగిన ఫోటోల్లాంటివి ఏవైనా దొరుకుతాయేమో, దానిని బట్టి నాకు అర్థమవుతుందేమో చూడాలి అని కబోర్డ్ వెతుకుతూ ఉంటాడు. ఇందులో బట్టలు ఫైల్స్ తప్పిస్తే ఏమీ కనిపించట్లేదే. ఒక్క ఫోటో కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఎలా కనిపెట్టటం? సరే, ఈ ఇంట్లో వాళ్ళేదో నా దగ్గర దాస్తున్నారనిపిస్తోంది. ఆ దాచిందేంటి? దాన్నంతటిని నేను కనిపెట్టాలంటే ఒక పని చేయాలి. వాళ్ళలాగే నేను కూడా నటించాలి. అది ముందు మనోహర్ దగ్గర నుంచే మొదలు పెడతాను. ఎందుకంటే మనోహరియే కదా మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పిందని అమర్ మనసులో అనుకుంటూ మనోహరి, మనోహరి అంటూ హాల్లోకి వచ్చి కేకలు పెడుతూ ఉంటాడు. అదేంటి రాథోడ్ ఆయన మనోహర్‌ని పిలుస్తున్నాడు అని బాకి కంగారు పడుతూ ఉంటే, అదే మిస్సమ్మ నాకు అర్థం కావటం లేదు అని రాథోడ్ అంటాడు. వస్తున్నా అమర్ అంటూ మనోహరి పరుగులు పెడుతూ వస్తుంది. సార్ ఏం కావాలో చెప్పండని బాగి వచ్చి అడుగుతూ ఉంటే, అమర్ పిలిచింది నన్ను, నిన్ను కాదంటూ మనోహరి అక్కడికి వస్తుంది. అది కాదు మనోహరి అని బాగి సీరియస్‌గా మనోహరి వైపు చూస్తూ, మీకేం కావాలో చెప్పండి సార్ నేనిస్తానని బాగి అంటే, నువ్వు పిల్లలకి కేర్ టేకర్‌వా లేకుంటే నాకు కేర్ టేకర్‌వా అని అమర్ అంటాడు. మిస్సమ్మ ఇంటికంతా కేర్ టేకర్ సార్ అని రాథోడ్ అంటే, ఇంటికంతా అవసరం లేదు. పిల్లల్ని చూసుకుంటే చాలు. అమర్‌ని నేను చూసుకుంటాను కదా అమర్ అని మనోహరి సిగ్గుపడుతూ సంతోషంగా అడుగుతూ ఉంటే, అవునని అమర్ అనడంతో బాగి నోరు తెరుచుకొని షాకింగ్‌గా వింటూ ఉంటుంది. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే మనోహరి. ఎందుకంటే మనం లవర్స్ కదా! మనమిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా! ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మనం మన ప్రేమ గురించి కూడా ఏమీ మాట్లాడుకోలేదు అని అమర్ అంటే, అవును అమర్ అని మనోహరి అంటుంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంట్లో నాకు బోరింగ్‌గా కూడా ఉంది అని అమర్ చెప్తుంటే, బాగి మరింత షాకింగ్‌గా వింటూ ఉంటుంది. అలా సరదాగా బయటికి వెళ్ళి, వద్దాం మనోహరి కబుర్లు చెప్పుకుందాం అని అమర్ చెప్పగానే ఇక మనోహరి మరింత ఉప్పొంగిపోతూ, అలాగే అమర్ మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకొని కూడా చాలా రోజులయిపోయిందని చెప్తుంటే, సార్ బయటికెందుకు సార్ ఇంట్లోనే చెప్పుకోవచ్చు కదా అని బాగి అంటుంది. ఇంట్లో మీరున్నారు కదా మాకు డిస్టర్బెన్స్ ఎందుకు? అందుకే బయటికి వెళ్తామని అమర్ చెప్తాడు. ఏంటి రాథోడ్ ఈయన బయటికి తీసుకువెళ్తానంటున్నాడు అని బాగి కంగారు పడుతూ ఉంటే, నేను మాట్లాడతాను నువ్వు ఆగు మిస్సమ్మ అంటూ, సార్ మీరు ఇంట్లోనే మాట్లాడుకోండి. మేమేమి మీకు అడ్డం రాం సార్. బయటికెందుకు అని రాథోడ్ అంటే, లేదు ఇంట్లో అది చేయలేమని అమర్ అంటాడు. అదేంటి సార్ ఇంట్లో చేయలేనిది బయట మీరేం చేస్తారు? అవసరం లేదు ఇంట్లోనే మాట్లాడుకోండి అని బాగి అంటే, అవును సార్ అసలు బయటికి వెళ్ళి మీరేం చేద్దాం అనుకుంటున్నారని రాథోడ్ అంటే, అచ్చిపుచ్చిలాడుకుంటాం అని అమర్ చెప్తాడు. అచ్చిపుచ్చుకలు ఏంటి సార్ అని రాథోడ్ అంటే, నీకు పెళ్ళయింది కదా రాథోడ్ మళ్ళీ నన్నడుగుతావు ఏంటి అని అమర్ అంటే, మనోహరి నీ రొట్టె విరిగి నేతిలో పడింది మనోహరి అని చెంబ అంటే, అవును చెంబ అని మనోహరి ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏంటి రాథోడ్ ఈయన మరి ఇంత ఫాస్ట్‌గా ఉన్నారని బాగి అంటే, అవును మిస్సమ్మ సార్ ఇంత ఫాస్ట్‌గా తయారవుతారని నేను కూడా అనుకోలేదని రాథోడ్ అంటాడు. మనోహరి నేను బయట వెయిట్ చేస్తుంటాను వచ్చేసేయ్ అని, బాగి బాయ్ పిల్లలు జాగ్రత్త నువ్వు కేర్ టేకర్‌వి కదా అంటూ అమర్ వెళ్ళటంతో బాగి బొంగమూతి పెట్టేసి ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. బాయ్ బాగి అమర్ నేను ఎంజాయ్ చేసి వస్తాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేయి విత్ యువర్ వర్క్ అంటూ బాగి గడ్డం పట్టుకొని మనోహరి చెప్తుంటే బాగి కోపంగా చూస్తూ ఉంటుంది. అమర్, మనోహరి కార్‌లో బయలుదేరుతుంటే, ఏంటి రాథోడ్ ఆయన ఇలా మారిపోయారు. ఉదయం నాకు కాఫీ షేర్ చేసిస్తే నా గురించి గుర్తుకు వస్తుందనుకుంటే, ఈ మనోహర్‌తో వెళ్ళాడు. వాళ్ళేం చేస్తున్నారో మనం కనిపెట్టాలి. పద ఫాలో అవుతాం అని బాకీ రాథోడ్ పరుగులు పెడుతూ ఉంటారు. చెంబ ఏమో పరుగులు పెడుతూ రణవీర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి చెంబ ఇలా వచ్చావు అని రణవీర్ అంటే, మనోహరి నీకు ఒక పని చెప్పి రమ్మనింది అని చెంబ అంటుంది. నేనేమి మనోహరికి పనివాడిని కాదు అని
రణ్వీర్ అంటే, "నువ్వు, నేను అందరం కూడా మనోహరికి పనివాళ్ళమే" అని చెంబ అంటుంది. "నువ్వు పనిదానివేమో, నేను మనోహరి మెడలో తాళి కట్టిన మనోహరి భర్తని" అని రణ్వీర్ అంటే, "నువ్వు అలా ఫీల్ అవుతున్నావు. కానీ ఆ మనోహరి ఎప్పుడూ నీకు అలాంటి స్థానం ఇవ్వలేదు. ఒక మంచి మాంత్రికుడిని పట్టుకురమ్మని చెప్పింది" అని చెంబ అంటే, "నువ్వు పెద్ద మాంత్రికురాలివి కదా" అని రణ్వీర్ అంటాడు. "నేను ఆ మనోహర్‌తో చేరి కుట్రలు, కుతంత్రాలు చేసిన తర్వాత మంత్రాలన్నీ చాలా వరకు మర్చిపోయాను. ఇప్పుడు నాకు శక్తులు లేవు. కాబట్టి నన్ను పట్టావు కదా నువ్వు, అలాగే పెద్ద మాంత్రికుడిని పట్టు" అని చెంబ అంటే, "మాంత్రికుడంటే ఇలానా" అని చెయ్యి ఊపుతూ ఉంటే, చెంబ తన పాటికి తానే చుట్టూ తిరుగుతూ, చెంపలు పగలగొట్టుకుంటూ, అక్కడ ఉన్న టేబుల్‌కేసి తల కొట్టుకుంటూ ఉంటుంది. అలా చెంబ సోఫాలో ఆడ ఈడ కింద మీద పడిపోతూ చావు దెబ్బలు తింటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. రణ్వీర్ చెయ్యి మాత్రమే ఊపుతూ ఉంటాడు. "ఇలానా? ఇలాంటి మాంత్రికుడు చాలా" అని రణ్వీర్ మీసాలు తిప్పుతూ ఉంటే, "అదేంటి రణ్వీర్, నువ్వెప్పుడు మంత్రాలు నేర్చుకున్నావు" అని చెంబ అంటుంది. "నేను కాదు మంత్రాలు నేర్చుకుంది, అదిగో అక్కడున్న ఆ మాంత్రికుడు" అని చెప్తూ ఉంటే, ప్రచండ అనే మాంత్రికుడు అక్కడికి వస్తాడు. "ఇతనెవరని" చెంబ అడుగుతూ ఉంటే, "నేను ప్రచండని, పెద్ద మాంత్రికుడిని. అంతేకాదు దైవశక్తిని సైతం నేను బంధించేస్తాను. బేతాళుడే నా వశమైపోయాడు" అని అతను ఎలివేట్ చేసుకుంటూ చెప్తూ ఉంటాడు. "ఈ ఇంట్రడక్షన్ చాలా" అని రణ్వీర్ అంటే, "ఇతను కూడా నాలాగే మాట్లాడుతున్నాడు. మనల్ని మనం హింసించుకొని ఎలివేట్ చేసుకోవటం కాదు, అక్కడున్నది దైవశక్తులు కదా అరుంధతి" అని చెంబా చెప్తుంటే, "చూడు, నేను అంతకు మించిన వాడిని" అని అతను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. "నేను మనోహరి చెప్పకముందే ఇతన్ని పిలిపించాను చెంబా" అని రణ్వీర్ అంటే, "సరే, ఇతను ఎప్పుడు అక్కడికి రావాలో నేను మనోహరితో అడిగి చెప్తానంటూ చెంబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమర్ వాళ్ళు కారులో వెళ్తుంటే బాగి వాళ్ళు ఆటోలో ఫాలో అవుతూ ఉంటారు. "అసలు ఏంటి రణ్వీర్, నాతో కాఫీ షేర్ చేసుకొని మనోహర్‌ని తీసుకువెళ్ళటం ఏంటి? ఆ మనోహర్‌ని చూస్తుంటే నాకు కోపం వస్తోందని" పిడికిలి బిగించి రాథోడ్‌ని బాగి కొడుతూ ఉంటుంది. "మిసమ్మ, మిసమ్మ కాస్త ఆగు" అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. "మనం ఎక్కడికి వెళ్తున్నాం అమర్ ఇప్పుడు" అని మనోహరి ఉబ్బి తబ్బిబ్బైపోయి అడుగుతూ ఉంటే, చెప్తానని అమర్ ఒక చోట కారు ఆపటంతో, "ఎందుకు అమర్ ఇక్కడ ఆపావు" అని మనోహరి అంటుంది. "కొబ్బరి బొండం తాగుదాం పద మనోహరి" అని అమర్ అంటాడు. అమర్ 2 కొబ్బరి బొండాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న పార్కులోకి వెళ్ళి బెంచిలో కూర్చొని ఉంటే, బాకీ రాథోడ్ ఇద్దరు చెట్టు చాటున నిలబడి వింటూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించట్లేదు రాథోడ్ అని బాకీ అంటే, "మరి కొంచెం దగ్గరికి వెళ్ళి విందామా మిస్సమ్మ" అని రాథోడ్ అంటాడు. "లేదు లేదు, నువ్వు లిప్ రీడింగ్‌తో చెప్పు" అని బాగి అంటుంది. "మనోహరి, నిన్ను ఒక విషయం అడగాలి" అని అమర్ చెప్తుంటే, "మనోహరి, నువ్వు చాలా హైట్ కదా" అని అమర్ అడిగినట్లు, "అవునవును, నేను చిన్నప్పటి నుంచి ఇలాగే హైట్‌గా ఉంటాను. నన్నందరూ తాటి చెట్టు అని పిలిచేవారు" అని రాథోడ్ తప్పుగా చెప్తూ ఉంటాడు. "తాటి చెట్టు అంటే గుర్తుకు వచ్చింది. నువ్వెప్పుడైనా తాటికల్లు తాగావా" అని రాథోడ్ అంటే, "లేదు అమర్, అయినా కూడా ఇప్పుడు తాటికల్లు తాగావా అని నన్నెందుకు అడుగుతున్నావు" అని మనోహరి అడుగుతున్నట్లుగా రాథోడ్ చెప్తుంటే, రాథోడ్, "ఇప్పుడు కామెడీలేంటి? వాళ్ళు మాట్లాడుతున్నది చెప్పు" అని బాగి అంటే, "నాకెలా వినిపిస్తుంది మిస్సమ్మ" అని రాథోడ్ అంటాడు. "మనోహరి, మనం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం అని చెప్పావు కదా" అని అమర్ అంటే, "అవును అమర్" అని మనోహరి అడుగుతూ, అసలు ఇప్పుడెందుకు ఇవన్నీ అడుగుతున్నాడని మనోహరి అనుకుంటూ ఉంటుంది. "సరే కానీ, మనం మొదట ఎక్కడ కలుసుకున్నాం" అని అమర్ అంటే, "అనాథాశ్రమంలో" అని మనోహరి అంటుంది. "అనాథాశ్రమంలోనా? ఎందుకు? ఎలా?" అని అమర్ అంటాడు. "నువ్వు ఆశ్రమంలో పిల్లల కోసం వచ్చావు. అప్పుడక్కడ కలుసుకున్నామని" మనోహరి అంటే, "నువ్వు అప్పుడు అక్కడెందుకున్నావు? నేను ఆర్మీ ఆఫీసర్‌ని కదా! ఎలా కలుసుకున్నాం" అని అమర్ అంటాడు. "ఫస్టు నువ్వు ప్రపోజ్ చేశావా? నేను ప్రపోజ్ చేశానా?" అని అమర్ అంటే, మనోహరి చెమటలు తుడుచుకుంటూ, "నువ్వే ప్రపోజ్ చేశావు అమర్" అని అంటే, "మరి ప్రపోజ్ చేసేంతక నువ్వేం చేశావని" అమర్ అంటాడు. "ఇంతకీ నీ జాబేంటి? చెప్పు మనోహరి, చెప్పు" అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. "వాళ్ళు మాట్లాడుకోవటం లేదు మిస్సమ్మ, అమర్ సారు ప్రశ్నలడుగుతున్నారు. మనోహరి చెప్పలేక చెమటలు తుడుచుకుంటూ ఉంది" అని రాథోడ్ చెప్తాడు. "నేను ఇంప్రెస్ అయ్యేంతలా నువ్వు ఏం చేశావు? నేను నీకు ఎలా ప్రపోజ్ చేశాను? నీ జాబేంటి? చెప్పు మనోహరి, చెప్పు. నువ్వు ముందు కొబ్బరి బొండం తాగు" అని అమర్ అంటే, "నన్నెక్కడ తాగనిస్తున్నావు? నన్ను టెన్షన్ పెట్టి ప్రశ్నలు వేస్తున్నావు కదా" అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూ కొబ్బరి బొండం తాగుతూ ఉంటే, "నువ్వు నాకు అబద్ధం చెప్పలేదు కదా" అని అమర్ అడగగానే, మనోహరికి పొడమాలి దగ్గుతూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే, "మనోహరి, రిలాక్స్, రిలాక్స్" అని అమర్ మనోహరి తలపై కొడుతూ ఉండటంతో, బాగి చాలా షాకింగ్‌గా, బాధపడుతూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.